కోసం అడిగింది ఆ తల్లి. దాని వెనకాల ఉద్దేశం ఏంటి? కొడుకు తాగుబోతోడు, వాడు తాగకుండా ఉంటే నాకు డబ్బులు మిగులుతాయి కదా. కొడుకు చీట్ల పేకాట ఆడుతున్నాడు, వాడు తాకపోతే మాకు డబ్బులు మిగులుతాయి, వాడు తాకపోతే మాకు చెడ్డ పేరు రాదు. ఏమండి, అది కొంతమంది తల్లులు చేసే ప్రార్థన వెనుకొని ఉద్దేశం. ఆ ఉద్దేశానికి ప్రార్థన మంచిదా కాదా? కొడుకు రక్షించబడాలి అనే ఉద్దేశం మంచిదా కాదా? మంచిదే. కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రార్థన మంచిదే, ప్రార్థన అంశం పరిశుద్ధమైంది. కానీ ఆ పరిశుద్ధమైన ప్రార్థన అంశం వెనకాల ఉన్న ఉద్దేశం మాత్రం పవిత్రమైంది కాదు. దేవుడు నీ పెదవుల నుండి వచ్చే ప్రార్థన వినటానికి ముందు నీ హృదయాన్ని చూస్తాడు. గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్, నాట్ యువర్ ఫేస్. దేవుడు నీ ముఖాన్ని చూడడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ ఉద్దేశాన్ని చూస్తాడు. ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది, ప్రభా నాకు మగపిల్లగా నీ ప్రభా, మగపిల్లగా నీ ప్రభా అంటే, పాస్టర్ గారు అవును ప్రభా, ఈ ప్రభా, ఎందుకంటే సేవకు ఎంతో ఈ బిడ్డ సహాయపడుతుంది ప్రభా, కుమారుడు పుడితే వాడిని కూడా సేవకిస్తుంది ప్రభా అని ఈయన ప్రార్థన అనుకున్నాడు. ఈయన ఆమెతో ఏకీపిస్తే అవును కదా ప్రభా అని. అంత అయిపోయిన తర్వాత మాటల్లో ఏమో మాట్లాడుతుంది పాస్టర్ గారితో మాట్లాడుతుంది. అయ్యా నాకు కొడుకు పుట్టాలే గాని మా ఆయన సంగతి తేలవను. ఓరే నాయన అంటే అర్థమైంది, అమ్మాయి పుడితే మా ఆయన నా మాట వినడు, అదే అబ్బాయి పుట్టాడు అనుకో నా స్వామి సయ్యం. పిల్లవాడు పుట్టడం మంచిదే, మంచి ప్రార్థన. గొడ్రాలుగా గొడ్డుపోతు వాటిగా మనం ఉంటుంది, దేవుని చిత్తం కాదు కదా. కానీ కొంతమందిని దేవుడు స్వార్థం లేకుండా దేవునికి వారిని సమర్పించుకొని వారి బ్రతుకు తీరును అంతటా దేవుని ఎదురు అల్లాడించబడే అర్పణగా మారడానికి దేవుడు కొంతమంది పిల్లలను కూడా ఇవ్వడం. హల్లెలూయా, ఇవ్వడం. అది దేవుని చిత్తం అయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని ఎవరు గొడ్రాళ్ళన్నా గొడ్డుపోతున్నా పడుచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేను నీ ఎదుట నాయన రాలిపోయి నీ పాద పద్మముల మీద రాలిపోయి పువ్వులాగా ఉండాలనుకుంటున్నావయ్యా నువ్వు, థ్యాంక్ యూ జీసస్ అని సంతోషించాలండి. మన జీవితంలో దేవుని చిత్తం ఏదైతే అదే జరగాలి. ఆమేన్, హల్లెలూయా. సరే, ఆ పాయింట్ వదిలేద్దాం. ఇప్పుడు పిల్లలను పుట్టాలని ప్రార్థన చేస్తుంది ఒక తల్లి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది కొడుకు పుట్టాలని. ఎందుకంటే కొడుకు పుడితేనంట వాళ్ళ సంగతి తెలవాలంట. ఈ పిల్లోడికి చిన్నప్పటి నుంచి విషం కోసి ఏంటిది, ఏ విషయం, వాళ్ళ మీద రే మీ బాబాయ్లు అట్రా, మీ పెదనాళ్ళు అట్రా, వాళ్ళ బతుకులు అట్రా, వాళ్ళని చేశారా అని పోసి వాడిని విషతుల్యం చేసి ద్వేషంతో నింపి వాడిని ఏం చేస్తే వదులుద్ది. ప్రార్థన మంచిదే నానా, పిల్లలు పుట్టాలనే ప్రార్థన మంచిదే. కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ ఉద్దేశం కలిగి ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన నెరవేరిన తర్వాత, నీ ప్రార్థన అంశం నెరవేరిన తర్వాత ఆ ఉద్దేశం కొరకే, ఆ నెరవేరిన ప్రార్థనని, ఆ అంశాన్ని ఆ ఉద్దేశం కొరకే నువ్వు చేస్తావు. దేవా నాకు ఇల్లు ఇవ్వవా, నాకు ఇల్లు ఉండటం మంచిదేగా, మంచి ప్రార్థన. నీకు ఇల్లు ఇవ్వటం దేవుని యొక్క చిత్తం, మంచి ప్రార్థన. సొంత ఇల్లు ఉండటం మంచిదేగా. కానీ దాని వెనకాల ఉద్దేశం ఏంటి? వాళ్ళ ముందు నాకు పరువు బాగుంది ప్రభువా, చూపించాలా బాధ్యత నేను. దానికి మనం పాష్గా పెట్టుకునేటటువంటి పేరేంటంటే నీ నామానికి మహిమ రావాలి ప్రభువా. ఒకటిదే, అది కాదు. వాడి లోపల హృదయంలో ఉన్నటువంటి విషయం ఏంటి? నన్ను నేను చూపించుకోవాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన అంశాలు బాగుంటే సరిపోదు. నెరవేరాలంటే మన ప్రార్థన అంశం వెనకాల ఉద్దేశం బలమైనదిగా ఉండాలి, ఉద్దేశం పవిత్రంగా ఉండాలి, ఉద్దేశం వాక్యానుసారంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన వెనక ఉన్న ఉద్దేశం పవిత్రీకరించబడే వరకు నీ ప్రార్థనను దేవుడు ఆలకించడు. అందుకే మనము ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు దేవుడు
వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వస్తే మంచి అంటున్నాడు, ఎగురుతూ ఉంటాడు. నీకు ఆ వెనక ఉద్యోగం మంచిదే, దాని వెనకాలని ఉద్దేశం ఉందిగా, అదిగో ఆ యొక్క అపవిత్రమైన ఉద్దేశం నీలో ఉంది. ఆ ఉద్దేశం తొలగిపోయి అది పవిత్రీకరించబడి దేవుని నామ మహిమ కొరకే నా జీవితం, నా ఉద్యోగం, నా బ్రతుకంతా దేవుని కోసమని అర్రులు చాచేటటువంటి బలమైనటువంటి పవిత్రమైన ఉద్దేశంగా అది మార్చబడినప్పుడు నీ ప్రార్థన దేవుని వలన ఆమేనని అంగీకరించబడుతుంది. గట్టిగా 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 చెప్పలు కొడదాం. హల్లెలూయా. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, చెక్ యువర్ ఇంటెన్షన్ ఆన్ బిహైండ్ యువర్ ప్రేయర్, ఆన్ బిహైండ్ యువర్ ప్రేయర్ పాయింట్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి మునుపు దాని వెనుక ఉన్న నీ ఉద్దేశాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. ఇంకొక విషయం చెప్పనా, నీ ఉద్దేశాన్ని గమనించిన దేవుడు ఆ ఉద్దేశం పవిత్రమైంది అయితే పవిత్రమైంది అని ఆగుతాడు. ఇప్పుడు ప్రభా నాకు కొడుకునిస్తే ఈ కొడుకుని నీ సేవకిస్తాను హన్న ప్రార్థన చేసింది. ఆమె ఎంత ప్రార్థన చేసిందంటే ఆమె గుండెని బోర్లించిందంట. ఆమెలో ఉన్నటువంటి భావోద్రేకాలన్నీ పూర్తిగా దాంతో నింపబడ్డాయి. ఆ భావోద్రేకాలన్నీ దేవుని యొక్క పాదాల దగ్గర బోరబోసింది. ఏం లేదు అంటే నీ ప్రార్థన వెనుకున్న ఉద్దేశం దేవుని చిత్తానుసారమైంది. నీ ప్రార్థన వెనుకున్న ఉద్దేశం దేవుని యొక్క వాక్యానుసారమైంది ఉన్నప్పుడు ఉన్నా కానీ గాడ్ వెయిట్స్, దేవుడు ఆగుతాడు. ఎందుకో తెలుసా, అది ఆ ఉద్దేశం గన 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 మండే జ్వాలగా మారే వరకు దేవుడు ఆగుతాడు. జాగ్రత్తగా వినండి మాట. ఎందుకని అంటే ఆయన ప్రార్థన అంశము మంచిదే, దాని వెనకాల ఏమైనా చెడ్డ ఉద్దేశం ఉంటే ఆ చెడ్డ ఉద్దేశం అంతా తొలగిపోయి మంచి ఉద్దేశముగా ఎదిగే వరకు ఆగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, మంచి ఉద్దేశం ప్రభా, నీ మందిరం అయ్యా, నీ మందిరం అయితే అక్కడ ఆగడు ఆయన. ఆ తర్వాత ఏంటంటే ప్రభా ఈ మందిరములో ఇదిగో దేవా ఇలా జరగాలి ప్రభా ఆరాధన, ఈ మందిరం ఇలాగా, ఈ మందిరం ఈ కార్యాలు జరగాల అని ఆ యొక్క మందిర నిర్మాణం జరుగుతుండగా మన గుండెల లోపల ఏం జరుగుతూ ఉండదంటే ఇలా ఉండాలని ఆశ గన 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 మడుతూ ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని అప్పుడు దిగొచ్చి తృప్తిపరుస్తాడు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలయ్యా అంటే మన ప్రార్థన వెనక ఉద్దేశము మంచిగా మారాలి. అందుకే గంటల ప్రార్థన. ఇప్పుడు నేను టీవీ కోసం ప్రార్థన చేస్తాను. ఎందుకు టీవీ కోసం ప్రార్థన చేస్తున్నాను అంటే నా ఉద్దేశం ఏంటి, నేను చాలా జాగ్రత్తగా చెక్ చేసుకున్నా. ఈ టీవీ కోసం నా ఉద్దేశం ఏంటి అన్ని చెక్ చేసుకొని 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత నాకు అప్పుడు క్లియరెన్స్ వచ్చింది. హల్లెలూయా. నేనేదో ఉపవాస ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఆపి ప్రభా దూరంగా ఉన్నటువంటి బిడ్డలకి అయ్యా వాళ్ళు కనపట్లేదు ప్రభా, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎలా ఉన్నారు తెలియట్లేదు ప్రభా అని ప్రార్థన చేస్తే దీని వెనకాల నాకు నా ఉద్దేశం అంతా చెక్ చేసుకొని ప్రార్థన చేసుకుంటే అప్పుడు వచ్చింది. అది ఎంత దాని బండాలం ఎంత ప్రార్థన చేసినా దేవుడు అనుమతించలా 3 రోజులు రాట్లా దేవుడి దగ్గర పర్మిషన్. ఎప్పుడైతే ప్రభా ఇది నీది కదా, నీ కోసం కదా ప్రభా, నీ ప్రార్థన వెనక ఉద్దేశాన్ని ఎప్పుడు దేవుడు గమనిస్తాడు. అందుకే వాక్యాన్ని మనము మన ప్రార్థన అంశం వాక్యానుసారంగా ఉందా లేదా ముందు చెక్ చేసుకోవాలి. మన ఆశలు వాక్యానుసారంగా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావంటే దానికోసం బహుగా ప్రార్థన చేస్తావు. నేను ఇప్పుడు ఇంకో టీవీ గురించి మొన్న చెప్పా కదా, దేవుడు చెప్పాడు ఇంకొక టీవీ, ఎందుకంటే చర్చి వాళ్ళకి కనిపించడానికి టీవీ దేవుడు చెప్పాడు. ఇచ్చేటటువంటి వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా, 500 ఇచ్చినా, లేకపోతే 2000, 5000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా ప్రభు ఆశీర్దిస్తానని నాకు మాట ఇచ్చాడు. రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా. ఎందుకు ప్రభా, ఇదిగో నాయన మొన్నే కదా చేసింది ప్రభా, ఎందుకు ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. ఇచ్చేటటువంటి వారిని నేను దీవించబోతున్నాను. వాళ్ళకి ఇవ్వటం ఈ రోజుల్లో నేను నేర్పించాలనుకుంటున్నాను. దేవా ప్రార్థన నేర్పిస్తున్నాను ప్రభా, నేను ఇవ్వాలి. ఇచ్చినటువంటి వారికి నేను ఇన్ని రెట్లుగా నేను వారిని ఆర్థికంగా దీవించబోతున్నాను. పరిశుద్ధాత్మ నాతో మాట, నువ్వు వాళ్ళ అప్పులు తీరాలని ప్రార్థన చేస్తున్నావుగా, వాళ్ళ అప్పులు తీరాలని ప్రార్థన చేస్తున్నావుగా,
ఆశ్చర్యపోయాను నేను. అనేక మంది ఆన్లైన్ పేరు రాబోతున్నారు. గట్టిగా చెప్పలు కొడతాం హల్లెలూయా. ఈసారి మీరు అందరూ చేతులు బట్టి అందరికి తెలియజేయండి. పోయినసారి ఎలాగైతే దేవుడు స్వస్థతలు అద్భుతాలు చేశాడో అంతకు మించిన అద్భుతాలు ఆయన చేయనుగాక. 3 రోజులు దానికోసమే ప్రార్థన చేశాను మొన్న. ఆల్రెడీ అయినాక తెల్లవారు నుంచి మళ్ళీ నెక్స్ట్ 7th కోసం ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ మందిరం అంతా ప్రజలతో నింపబడును గాక. అనేక ప్రాంతాల నుంచి వచ్చుదురు గాక. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను ఏది అడిగినా దేవునిని చాలా జాగ్రత్తగా అడుగుతా, అన్నీ రాసుకుంటా, దాని వెనకాల ఉద్దేశం చెక్ చేసుకుంటా. నేను ఈ టీవీ గురించి ప్రార్థన చేస్తా ఉంటే ఇచ్చినటువంటి వాళ్ళని దీవిస్తా, వాళ్ళు సాక్ష్యం చెబుతారు. వాళ్ళకి ఇవ్వటం ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదం అనుభవంలో వాళ్ళకి తెలుస్తుంది. అది కూడా అడిగాను, ప్రభా ఏంటి ప్రభా అని అంటే, నా చిత్తానుసారమైన పని కోసం ఇచ్చినప్పుడు నేను ఆశీర్వదిస్తాను. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. రకరకాల వాటికి వాళ్ళు ఇస్తూ ఉంటారు, కానీ నేను బయలుపరిచినటువంటి దానికి, పరిశుద్ధాత్మ బయలుపరిచినటువంటి వాటికి ఇవ్వటం వలన వాళ్ళు ఆశీర్వాదం పొందుతారు అని ప్రభువు చెప్పాడు. నా మాట వింటున్నారా దేవుని బిడ్డ? నేను చెప్పేది ఏమండి, ఏవో లక్షలు ఖర్చు పెడుతున్నాం దేవుని కోసం. ఆ టీవీ అంతా దాని బండాలుగా అంతా, దానికి మీరు ఇవ్వమని చెప్పండి. ఈ టీవీ నేనే కొనుక్కున్నాను, ఎవరు అడగలేదు కదా. అది కూడా నేను ఈఎంఐ పెట్టి కొనుక్కుంటాను కదా. నువ్వు ఈఎంఐ పెట్టి కొనటానికి లేదు. ప్రభా వద్దులే ప్రభా, వద్దొద్దు. నిన్న ప్రార్థన నైట్, ప్రభా లేదు నేను అనుమతించను, ఇస్తారు వస్తాయి తీసుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చిన్నది కదా ప్రభా, ఎంత మనం ఏం చెప్పినా ఆయన ఒక మాట చెబితే అదే చెబుతూ ఉంటాడు. అందుకే నేను వాదించడం ఆపేశాను. నాకు దేవుడితో సంబంధం కాబట్టి నేను ఏదైనా 5-6 సార్లు చెప్పను. చెప్పారనుకో, నేను ఎన్నిసార్లు చెప్పినా అది ఒకటే చెబుతాడు. ఎక్కువ మాట్లాడతాడు దేవుడు, మీకు తెలిసిన సంగతి. మనం లొడ మాట్లాడతాం కానీ ఒకటే చెబుతాడు. ఆయన భలే మాట్లాడతాడు నాన్న. అరే ప్రార్థన అంటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే దేవుని అనుభవించడమే. ప్రార్థన అంటే దేవునితో ఉన్న బంధమే. ప్రార్థన అంటే ఇంకేదో కాదు. ప్రార్థన అంటే అడగటం, దేవుని పొందడం, అది కాదు అసలు. ప్రార్థన అంటే దేవునితో అన్యోన్య సహవాసం. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం హల్లెలూయా. నాకు దేవుడు కారు ఇచ్చానుకో, ఈ కారు ఇవ్వటం వెనకాల దేవుని ఉద్దేశం ఏందో తెలుసుకొని ఆ ఉద్దేశాన్ని గనక నేను నెరవేరిస్తే ఆయన నాకు ఇచ్చిన కారును బట్టి ఆయన హృదయం సంతోషిస్తుంది. ఆయన నీకు నేమ్ ఫేమ్ ఇచ్చాడా? నీకు ఇచ్చిన పేరు ప్రఖ్యాతి వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేరిస్తే నువ్వు దేవునికి సంతోషాన్ని కలిగించాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఈరోజు నా పాయింట్ ఏంటంటే, ప్రార్థనలో ఉద్దేశం, ప్రార్థన వెనక ఉద్దేశం. మీరు దేవుని అడిగినను దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకటలేదు. సేవ చేసేటటువంటి వాళ్ళు, ప్రభా నా సేవను దీవించవా, ఆశీర్వదించవా. అసలు ఈ పేటలో నా సంఘమే పెద్దదవ్వాలయ్యా, ఈ పేటలో నా సంఘమే పెద్దదవ్వాలి. ఎందుకు? ఉద్దేశం వెనకాల ఏంటి ఉద్దేశం? చెప్పాలి, ఏంటి ఉద్దేశం చెప్తున్నారా? ప్రభా ఇదిగో ఈ పేటలో మా సంఘమే బిలా మినిస్ట్రీ పెద్దగా ఉండాలి ప్రభా. నీ ఉద్దేశం ఏందని వెనకాల. ఇప్పుడు నాకు చెప్పే కదా, కొంతమంది ఒక తల్లి కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నాను, లేదంటే ఒక భార్య వాళ్ళ ఆయన కోసం ప్రార్థన చేస్తాను. ప్రభా మా ఆయన మార్చు ప్రభా అని. దేనికోసం ప్రార్థన చేస్తాను? ప్రభా సిగరెట్ తాకపోతే డబ్బులు మిగులుతాయి నాయన, మా ఆయన మారితే ఆటో ఖర్చు తగ్గుద్ది ప్రభా, మా ఆయన బండికిచ్చుకొని చర్చికి తీసుకెళ్తాడు ప్రభా. మా ఆయన మారిన అనుకో, అవన్నీ కూడా డబ్బులు నా జేబులో పెడతాడు దేవా, స్తోత్రం హల్లెలూయా, నాకు పెత్తనం వచ్చుద్ది. ఇలాంటి పిచ్చి అభిప్రాయాలు, పిచ్చి ఏమంటారు ఇంటెన్షన్, ఉద్దేశాలుంటే దేవుడు ప్రార్థన ఆలకించడు. అట్లా కాకుండా ప్రభా నా భర్త ఇప్పుడు చచ్చిపోతే, రక్షించబడి చచ్చిపోతే నరకానికి వెళ్తాడు కదా యేసయ్యా, నా భర్త రక్షించకపోతే నీ నామానికి దోషమే కదయ్యా యేసయ్యా, నా భర్త రక్షించకపోతే నీ మీద నాకున్న నమ్మకం ఒమ్మైపోద్ది కదా ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా,
నాకు కూడా నీ మీద నమ్మకం పోతయ్యా, నేను కూడా లోకంలో కలిసిపోతాను కదా ప్రభా. నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చు. నా భర్త నరకానికి వెళ్తాడయ్యా, చచ్చిపోతే నరకానికి వెళ్తాడయ్యా. చేంజ్ మై హస్బెండ్, ఓ గాడ్, చేంజ్ మై హస్బెండ్. పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుందయ్యా. ఆయన చూసి పిల్లలు కూడా పాడైపోతున్నారయ్యా. మా బంధువులందరూ ఆయన చూసి నవ్వుతున్నారయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకో, నీ నామం దూషణ పాలవుతుందయ్యా, జ్ఞాపకం చేసుకో. ఇలాగ నువ్వు ప్రార్థన చేస్తే దేవుని హృదయం కరిగిపోతుంది, దేవుని హృదయం సంతోషిస్తుంది. ఆ ప్రార్థన, కన్నీటి ప్రార్థన గన 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 మండుతూ ఉంటే, దేవా ఇదిగో ఈ చిన్న పిల్లలు నశించిపోతున్నారు, ఈ సండే స్కూల్ నశించిపోతుంది అయ్యా, నా పిల్లలు దురలవాట్లు ఉన్నారు అని సండే స్కూల్ టీచర్స్ అర్రులు చాచి దేవుని సదులు మొరపెడితే దేవుడు సండే స్కూల్స్ ని ఆశీర్వదించబోతున్నాడు. ఇది పరిశుద్ధాత్మ మాట. డియర్ సండే స్కూల్ టీచర్, నీ సేవ వెనకాల ఉద్దేశం ఆత్మ సంబంధమైందేనా? ఆత్మ సంబంధమైందేనా? ఆత్మ సంబంధమైన ఉద్దేశం, అది కూడా గనగనగన మండుతూ, అది కూడా ఓ వేదనతో నిండిపోయినటువంటి గుండెల్లో నుంచి వచ్చే ఎగసేటటువంటి ప్రార్థన దేవుడు హత్తుకుంటాడు. ఆ బిడ్డను హత్తుకుంటాడు. ఆ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు నా ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. What is your intention? What is your intention behind your prayer point? It may be good point. ప్రభా నాయనా, బంధకాలు ఉన్నారు, చీకటి శక్తులు బాధపడుతున్నారు, భయంకరమైన రోగాలు ఉన్నారు అయ్యా ప్రభా. మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు ప్రభా. అయ్యా వారిని తీసుకుని వెళ్తా, వారిని ముట్టవా, తాకవా. పరిశుద్ధాత్మ ఆక్రందన, నీ ఆక్రందన ఒకరైనప్పుడు దేవుని యొక్క హస్తము దిగిరాదా? నీ గుండెల్లో ఉన్న వేదన, పరిశుద్ధాత్ముని వేదన ఒకటైతే అది ఆత్మానుసారమైన ప్రార్థన, ఆత్మానుసారమైన ప్రార్థన, ఆత్మానుసారమైన ప్రార్థన. ప్రార్థన అంశం ఆత్మానుసారమైంది అయితే పని చేయదు. ప్రార్థన అంశం వెనకాలన్న భారం, ప్రార్థన అంశం వెనకాలన్న కన్నీరు, ప్రార్థన అంశం వెనకాలన్నటువంటి ఆ వేదన, వేదన యొక్క ఉద్దేశం. కొంతమంది అయ్యా మా ఆయన మార్చయ్యా, ఎందుకు ప్రార్థన చేస్తాను కొడుతున్నాడు తంతున్నాడు. దేవా మా ఆయన మారితే మా ఆయన బండికి నేను వెళ్తాను ప్రభు సంతోషంగా, టిక్ 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 టిక్. అది ఆత్మానుసారమైన అంశాలా? కాదు. మరే ఏది ఆత్మానుసారమైన అంశం? నా భర్త మారితే నా భర్త పరలోకానికి సాక్షిగా ఉంటాడు, నా భర్త మారితే నా పిల్లలందరూ మారుతారు, నా భర్త మారితే నా బంధువులందరూ మారుతారు, నా భర్త ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఓ గాడ్, చేంజ్ హిమ్, కన్వర్ట్ హిమ్, అనాయింట్ హిమ్. మన సేవ వెనకాల ఉద్దేశం ఏంటి? మన ప్రార్థన వెనకాల ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం మంచిదైతే ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి దాన్ని మనకి ఇచ్చిన. కొంతమంది మ్యారేజ్ కోసం ప్రార్థన చేసుకుంటారు. దేవా నాకు ఇలాంటి అబ్బాయి కావాలి ప్రభా, ఎలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలి. వివాహం వెనకాల, వివాహం జరగాలనే దాని వెనకాల నీ ఉద్దేశం ఏంటి? నా ప్రియమైన దాని వెనకాల ఉద్దేశం ఏంటి? మన స్టేజీ మీద మనం నిలబడి వాక్యం చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటి? స్టేజ్ మీద నిలబడి పాటల పాడటం వెనకాల ఉద్దేశం ఏంటి? స్టేజ్ మీద నిలబడి ప్రజలను తాకటం వెనకాల మన ఉద్దేశం ఏంటి? మన కీర్తి, మన ఘనత, లేకపోతే దేవుని చిత్త నెరవేర్పు కొరకైన అంగలార్పు ధ్వనియా? మనం కొన్ని ప్రేయర్ పాయింట్లు పెట్టుకొని అది నెరవేరితేనే బతుకుతా, లేకపోతే చచ్చిపోయి ఏమైంది, ఇప్పుడు తప్పే ఉంది, సావు. నువ్వు చచ్చిపోతే ఏమన్నా అయితే ఏంటి? ఎత్తువాయివా ఎంత శోధిస్తామో దేవుని. గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థన దేవునికి సంతోషాన్ని కలిగిస్తుందా, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుందా?
మన ప్రార్థన దేవునిని సంతోషపరుస్తుందా, లేకపోతే మన ప్రార్థన దేవుని శోధిస్తుందా? మనలో చాలా మంది దేవుని శోధిస్తున్నారు. సో మెనీ ఆఫ్ అవర్ పీపుల్ వాళ్ళు దేవుని శోధిస్తారు, ఈ బెదిరిస్తారు దేవుణ్ణి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉద్దేశము ఎలా ఉండాలి? నీ ఉద్దేశము పవిత్రమైన ఉద్దేశం మారిన తర్వాత ఆ ఉద్దేశం గన మండుతూ ఉండాలా. ఆశ జ్వలించే ఆశగా ఉండాలి. కొన్ని ప్రేయర్ పాయింట్స్ కోసం ఒక ప్రేయర్ పాయింట్ ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా రెడీ అవుతావు ఒక్కోసారి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన వెనకాల ఉన్న ఉద్దేశం నీ సుఖభోగమా, లేదా దేవుని సంతోషపరచడమా? నీ ప్రార్థన పాయింట్ వెనకాల ఉద్దేశం నీ కీర్త్యా, దేవుని కీర్త్యా తెలుసుకోవాలా, జాగ్రత్త పడాలా. దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ప్రభా నాకు కూలర్ అని అడుగు అనుకో, దేవుడు కూలర్ ఇస్తాడు. కూలర్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ ఉద్దేశంతో నీకు ఇచ్చాడో అది గుర్తుపెట్టుకో. ఆ కూలర్ ఎట్ట పడితే వాడకూడదు, నువ్వు ఎవరు పడితే అది ఆడం చేయకూడదు. మీకు అర్థమైందని చెప్పేది. దేవుడు చర్చిని ఇచ్చాడు, ఎవరు పడితే వాళ్ళు చర్చిని ఎట్ట పడితే అట్ట మనం ఇయటానికి లేదు, నిబంధన. అర్థమైతే దేవా నువ్వు ఇస్తే ఇలా చేస్తాను. నా భర్తను మారిస్తే, నా భర్తకి ప్రార్థన చేసావు కదా, దేవా నా భర్త మారితే దేవా నీ సేవ చేస్తాడు, లేదా నా భర్త మారితే ఏం చేస్తాడు, నీ సాక్షి నిలబడతాడు అన్నావుగా. కాబట్టి భర్త మారిన తర్వాత ఆ భర్త ఖచ్చితంగా సాక్షిగా ఉండాలి. దేవా నాకు ఇంటిని ఇస్తే ఇంటికి దేవా నీ సేవకులు వచ్చిపోయేటట్టు గృహంగా నా గృహం ఉండాలి ప్రభుని ప్రార్థన చేసుకున్నాను అనుకో, అది నిబంధన. ఇస్తాడు దేవుడు. ఇచ్చిన తర్వాత మీ ఇంటికి పాస్టర్ ఎవడురా పాస్టర్ అని అనకూడదు. దేవుడు ఊరుకోడు. దేవా నా కారు అన్నం అనుకో, కారు ఇచ్చింది కొనిగిన తర్వాత ఎట్లా పడితే అట్లా చేయకూడదు, దాన్ని ఫైనాన్స్ వ్యాపారం చేయకూడదు దాంతో. హల్లెలూయా. దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏ ఉద్దేశంతో మనం అడిగామో ఆ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకు మనం పనిచేసినప్పుడు ఆయన విస్తారమైన ప్రార్థన అంశాలు నీ బ్రతుకులో ఆయన నెరవేరుస్తాడు. నీకు స్వస్థ వరం ఏమని అడిగావా, ఇచ్చాడా? ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? ఆ వరాలతో ఆ ఉద్దేశం నెరవేర్చు. దేవుని ఉద్దేశం నెరవేర్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. దేవుడు నీ ఉద్దేశాన్ని చూస్తున్నాడు. ప్రార్థన ఒక నిబంధన. ఏ ఉద్దేశంతో నీకు పిల్లల్ని ఇచ్చాడో ఆ ఉద్దేశం కొరకే పిల్లల్ని పెంచాలి. ఏ ఉద్దేశం కొరకు ఇంటిని ఇచ్చాడో ఆ ఉద్దేశం కొరకే ఇంటిని వాడాలి. ఏ ఉద్దేశం కొరకు పెళ్లి చేశాడో ఆ ఉద్దేశాన్నే నీ వివాహం ద్వారా జరిగించాలి. కొంతమంది ప్రభా అని ప్రార్థన చేస్తాం, దేవుడు చూపిస్తాడు. నీకు ఒక మంచి అమ్మాయిని చూపిస్తాడు, ఆ దర్శనం చూపించాడు, కళ చూపించాడు, రుజువు అన్నీ జరిగినాయి. దేవుని చిత్తానుసారనే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అమ్మాయిని సాగు అని తెలుస్తావు. ప్రార్థన చేయనీయవు, నాతో నుండు, నాకు పని చేయి, ఉండి ఇంట్లో అంటావు. ఏమైంది? నిబంధన తప్పావు. దేవుని చిత్తానుసారమైన వివాహాలు ఫెయిల్ అయిపోతా ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారో ఆ ఉద్దేశం వాళ్ళు ఎవరో ఒకరు జరగనియరు. భార్య భర్తలు కలిసి సేవ చేస్తున్నారు అనుకోండి, ఆ భార్య వెళ్ళలేదు అనుకోండి సేవకి, దేవుని యొక్క దర్శన నెరవేర్పు కొరకు భర్తని వెళ్ళకుండా ఆపేసింది అనుకో, ఏమైంది? నిబంధన తప్పిపోయింది. ఫ్యామిలీ అయినా ఫెయిల్ అయిపోద్ది, కొలాప్స్ అయిపోద్ది. నేను చెప్తా, చాలా సీరియస్ మ్యాటర్స్. దేవునితో కొన్ని సంవత్సరాలు నడిచా. 30 సంవత్సరాల ప్రార్థనా యోధుడు నిలబడి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. ఈరోజు మీకు నేర్పిస్తుంది. సర్వోన్నతమైన దేవుని అభిషేకం కలిగిన సేవకుడు అగ్ని జ్వాలగా మండుతున్నవాడు మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో దేవుడు ఏదైనా ఇస్తే జాగ్రత్త, అది నెరవేరేతానికి నీ పూర్తిగా నువ్వు దేవునికి వంగాల. దేవుడు ఏది ఇచ్చినా ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అది నిబంధన. ప్రేయర్ ఈజ్ ఎన్ అగ్రిమెంట్. నీ కొడుకుని ఏమని అడిగావు, దేవుణ్ణి కొడుకుని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు కొడుకుని ఇచ్చినప్పుడు ప్రభా నీ సేవకిస్తానని ప్రార్థన చేసి, ఇప్పుడు నా కొడుకుని ఇంజనీరింగ్ చేస్తా, డాక్టర్ని చేస్తా,
నో. దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమైతే అగ్రిమెంట్ చేసుకున్నావో నీ ఉద్దేశమే నీ అగ్రిమెంట్, నీ ఉద్దేశమే నీ అగ్రిమెంట్ దేవుడితోటి. మన దేవుడు నిబంధనల దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాట జాగ్రత్తగా వినండి. మనము దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేసేవారిగా ఉందుముగా.